ఈ కొబ్బరి రొట్టె ఈజీగా చేసుకునే టిప్ ఒకటి చెప్పమంటారా? ఇప్పుడు మనం ఇంట్లో ఎలాగో దోసలకి, ఇడ్లీకి పిండి పట్టించుకుంటాం కదా! ఆ పిండిలో నేను చెప్పినయన్నీ కలిపి వేసుకోండి. బయట కేకులు బదులు ఇలా ఈ కొబ్బరి రొట్టె చేసి పెట్టారంటే పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్‌కి టేస్టు. సరేనా? బయట అంటే రకరకాల పిండ్లు వాడతారు కదమ్మా కేకుల్లో. అట్లా గాకుండా మైదా పిండి లేకుండా చేసే ఈ కొబ్బరి రొట్టె అనమాట. ఇది ట్రై చేయండి. చాలా బావుంటుంది. హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఒక మంచి స్వీట్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే కొబ్బరి రొట్టె అండి. ఇది చాలా పాతకాలం నాటిది. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా ఈజీ అనమాట. ఎక్కువగా మెచ్యూర్ అయిన పిల్లలకి పెట్టేవాళ్ళు. మా టైంలో మేము ఈ కొబ్బరి రొట్టె తిన్నాము. ఇప్పుడంటే కేకులు అవన్నీ వచ్చినాయి గానీ అమ్మా, కేకుల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఆరోగ్యం కూడా. అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చూడండి. ఈ స్వీట్‌కి ముందుగా కావాల్సింది మినపగుళ్ళు. మామూలుగా పొట్టు మినపప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర పొట్టు మినపప్పు లేవు, మినపగుళ్ళే ఉన్నాయి. అందుకని మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక కప్పుతో అంటే మీ దగ్గర ఏ కప్పు ఉంటే ఆ కప్పుతో మినపగుళ్ళు తీసుకోండి. నేను ఈ కప్పుతో తీసుకున్నాను ఒక కప్పు. అదే విధంగా బియ్యం తీసుకోవాలి. బియ్యం వచ్చేసరికి 2 కప్పులన్నమాట. ఇవి శుభ్రంగా కడిగి 8 గంటలు నాననివ్వాలి. నాననిచ్చాక మనం మెత్తగా కాటుకలాగా గ్రైండర్ చేసుకోవాలన్నమాట. పిండి పట్టుకున్న తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి పిండి నేను గ్రైండ్ చేసుకున్నాను. అందులో సగం పిండి విడిగా తీసుకున్నాను అన్నమాట. మీకు కావాలి అనుకుంటే గనక మొత్తం వాడుకోవచ్చు. లేదు సరిపోతుందంటే సగం ఇప్పుడు వాడుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గట్టిగా బాగా కాటుకలాగా మెత్తగా రావాలి పిండి. బెల్లం అండి. బెల్లం వచ్చేసరికి మనం ఇందాక ఏ కప్పుతో కొలతలు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు బెల్లం వేసుకోవాలి. నేను సగం పిండే తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా తీపి చూసుకొని బెల్లం వేసుకుంటున్నానండి. ఇది మెత్తగా కలిసే విధంగా కలుపుకుందాం. కొంచెం చేత్తో కలుపుకుంటే బాగా కలుసుద్ది. ఇదిగోండి పచ్చి కొబ్బరి తురుముకున్నాను. ఇది వచ్చేసరికి ఇందాక మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకోవాలి. అయితే నేను ఇప్పుడు కొంచెం పిండే తీసుకున్నాను కాబట్టి సగం యాడ్ చేసుకుంటున్నాను. సగం పిండే కదా మనం తీసుకుంది. అదేవిధంగా 2 స్పూన్లు అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. జీడిపప్పు ముక్కలు, పుచ్చగింజలు, బాదము, పిస్తా అన్నమాట. వీటిలో మీ దగ్గర ఏ ఉంటే అవి వేసుకోండి. పలానా ఇన్నే వేసుకోవాలి, ఇన్ని వెరైటీసే అనేవి లేదు. కాకపోతే పిల్లలకి మంచిది కాబట్టి, హెల్తీగా ఉంటుంది కాబట్టి ఈ రోజుల్లో పిల్లలకి ఇవి వాడుతున్నారు. మా అప్పుడైతే ఒట్టి జీడిపప్పు ముక్కలు, పచ్చెనపప్పు వేసేవాళ్ళమ్మా. ఇదిగోండి ఇవి వేసుకోండి. ఫైనల్లో యాలక పొడి అన్నమాట. మంచి సువాసన కోసం యాలక పొడి. ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మనం ఈ కొబ్బరి రొట్టెని వేసుకుందాం. ఈ పిండిలో కావాలి అనుకుంటే బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చండి. అయితే పుష్పవతి అయిన పిల్లలకు మాత్రం బేకింగ్ సోడా వేసి మాత్రం పెట్టద్దు. అది మీ ఆప్షనల్ మాత్రమే. ఇదిగోండి నా దగ్గర ఊతప్పం వేసుకునే పెనం ఉంది. అందుకని ఇది పెట్టుకున్నాను. మీరు మాత్రం ఇది ఉంటే వాడుకోండి. లేదంటే మందపాటి బాండి పెట్టుకోండి. ఇదిగోండి పెనం బాగా కాలింది. దాంట్లో మనం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇది ఫ్లేమ్ వచ్చేసరికి సిమ్ చేసుకోండి.
సిమ్లో మాత్రమే ఈ రొట్టె అనేది మనకి కాలాలన్నమాట. ఈ పైన డెకరేషన్ కోసం ఇలా వేసుకోండి. ఈ నువ్వులు వచ్చేసరికి కంపల్సరీ వేసుకోవాలి. ఈ దోరగా వేయించి పెట్టుకున్నాను. ఈ విధంగా మూత పెట్టి కొద్దిసేపు కాలనిద్దాం. ఇదిగోండి కమ్మటి వాసన వస్తుంది, మూత తెద్దాము. ఇప్పుడు ఈ విధంగా తిరగేసుకుందామండి. ఇది తిప్పేటప్పుడు కొంచెం జాగ్రత్తమ్మా, జారుతుంటది. మరలా మూత పెట్టి కాలనిద్దాం. చూద్దాము. కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు తెలుస్తుంది ఈ రొట్టె బాగా రుచిగా ఉంటది, బాగా కాలింది కూడా అని చెప్పి. చూడండి ఏ విధంగా కాలాలన్నమాట అడుగున. ఏ విధంగా కాలపోతే అమ్మా పచ్చిగా ఉంటుంది పిండి. మీకు ఇట్లా కలర్ వచ్చింది ఏంటి అనుకోవద్దు, తినేటప్పుడు మాత్రం కరకరలాడుతూ చాలా బాగుంటుంది. పుష్పవతి అయిన పిల్లలకైతే నెయ్యి చాలా ఎక్కువ దట్టించాలి. ఈ మాత్రం నెయ్యి ఉండాలమ్మా మెచ్యూర్ అయిన పిల్లలకి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూశారు కదండి కొబ్బరి రొట్టె ఎంత ఈజీగా చేసుకోవచ్చో, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా చిన్న చిన్నవి చేసి పెట్టారనుకోండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే పెద్ద బాండీలో మొత్తం పిండి వేసి ఒకటేగా చేసేవాళ్ళు వెనకట్లో, కానీ ఇప్పుడు వచ్చేసరికి ఈ విధంగా చేసి పెడితేనే ఇష్టంగా తింటున్నారు పిల్లలు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి తిని చూసి ఎంత టేస్టీగా ఉన్నాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను, అది కూడా మీకు యూజ్ అయ్యే వీడియోతో. సరేనా? ఉంటానండి, బాయ్.